వచ్చే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ప్రకటిస్తారు. ఈ మేరకు సీఎం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. అనంతరం ఇడుపులపాయ నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. ఈ నెల 18 నుంచి ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు 2 లేదా 3 బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రచార ప్రణాళికలను రూపొందించుకున్నారు. వచ్చే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ప్రకటిస్తారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ రూపా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాకు రానున్నటువంటి నేపథ్యంలో మరి జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లను దాదాపు పూర్తి చేయడం జరిగింది. మరి ఈ రోజు ఉదయం తాడేపల్లి నుంచి కూడా నేరుగా మరి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయలుదేరి ప్రత్యేక విమానంలో కూడా కడప ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. కడప ఎయిర్పోర్ట్ కు 12 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మరి ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా ఇడుపాయికి చేరుకున్నారు. మరి అక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నారు. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మరి ఈ రోజు కూడా షెడ్యూల్ కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం రాష్ట్రం అంతా కూడా అభ్యర్థులను అటు వైసీపీ ఎంపీ పేర్లను కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. గత 2019లో కూడా మరి అభ్యర్థులను ప్రకటించే ముందు వైఎస్ సమాజ్ వద్ద అభ్యర్థులు ఎవరైతే అభ్యర్థులు బరిలో దిగిపోతున్నారో వారి యొక్క అభ్యర్థులను కూడా అక్కడ ప్రత్యేక ప్రార్థనలో కూడా ఉంచి మరి తండ్రి యొక్క ఆశీర్వాదాలను తీసుకొని కూడా అభ్యర్థుల పేరు కూడా ప్రకటించేటువంటి అవకాశం గత 2019 కూడా చూస్తున్నాం. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తున్నాడని కూడా తెలుస్తుంది రూపా. రైట్ రాజు, థ్యాంక్ యూ.